నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లావుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు. చిరుమర్తి ధర్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ సత్యమణి గారు కూడా సర్పంచ్గా గతం 2019లో కొనసాగినారు. మాజీ వార్డు నెంబర్ కూడా. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్? మీరు గతంలో వార్డు మెంబర్గా పనిచేశారు. మీ మేడం గారు కూడా మాజీ సర్పంచ్ కూడా సేవలు అందించారు ఈ గ్రామానికి. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం పార్టీని ఎలా బలోపేతం చేశారు సార్? నేను గతంలో 2010 సంవత్సరాలకు వెళ్ళి మా తాత అయినా మా నాయనలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కోమరెడ్డి బ్రదర్స్ అంటే ఉంటాం. ఇప్పటికి కూడా నేను 2010 తర్వాత వార్డు నెంబర్ చేసిన. వార్డు నెంబర్ తర్వాత మా మేడం సునీత గారు సర్పంచ్గా చేసినాం. నేను ఆర్ఎంపీ డాక్టర్ చేసుకుంటూ ప్రజల బాగోభాగాలు చూసుకుంటూ ఊరి సమస్యని ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మంత్రి ద్వారా కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు కానీ మాకున్న ఎంపీపీ ఎంపీటీసీలు మా సర్పంచులు వార్డు నెంబర్ సలహా తీసుకొని ప్రతి విషయంలో మంత్రి గారికి ఇప్పుడున్న కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారికి చేరేయడం జరుగుతుంది ఏ చిన్న సమస్య ఉన్నా. సార్, మీ సతీమణి గారు మాజీ సర్పంచ్గా కొనసాగారు. సర్పంచ్గా కొనసాగిన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి ఎలాంటి నిధులు వచ్చి ఆ నిధులను ఎలా గ్రామ పంచాయతీకి వినియోగించేవారు సార్? మేము సర్పంచ్ ఉన్నప్పుడు మేము చిన్మర్తి లింగయ్య ఎమ్మెల్యే గారు, అది విడిపోయిన ఉండే చిన్మర్తి లింగయ్య గారు. తర్వాత ఏమలా వీరేశాన వచ్చిండు. అభివృద్ధి పనులు అంటే మామూలుగా జరిగినాయి. ఎమ్మెల్యే వీరేశం ఉన్నప్పుడే డబుల్ బెడ్రూమ్ అనేది 150 ఇండ్లు మా బ్రాహ్మణ ఊరికి కేటాయించారు. అది ఏమలా వీరేశం ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నా, అప్పుడు శంకుస్థాపన చేసి ఇల్లు కట్టినాం. కానీ చిరుమర్తి లింగయ్య అనే వ్యక్తి అప్పుడున్న ఎమ్మెల్యే వీరేశం వచ్చిన కట్టిన ఇల్లు కానీ మళ్ళా చిరుమర్తి లింగయ్య గెలిచి టీఆర్ఎస్ పోయినాక కూడా 150 ఇండ్లు పంచే దాఖలు లేవు. ఆ ఇళ్ళ గురించి కూడా పట్టించుకోలేదు. సార్, ఈ బ్రాహ్మణ వెల్లాంల గ్రామం, ఈ గ్రామం కానీ పక్కన ఉరుమర్ల గ్రామ పంచాయతీ కూడా ఉన్నది. ఇది మొత్తం కూడా నకరికల్లు నియోజకవర్గంలో ఉన్నది. ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఇక్కడ నుంచి హెమాహెమి నాయకులు ఉన్నారు సార్. అక్కడ చూస్తే ఉరుమర్ల నుంచి చూస్తే గుత్త సుఖేందర్ రెడ్డి గారు, కంచర్ల భూపాలరెడ్డి గారు, ఇక్కడ నుంచి చూస్తేనేమో కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా. ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గ్రామం నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్నారు సార్ వాళ్ళు. ఈ నల్గొండ జిల్లా కానీ ఈ నియోజకవర్గానికి మీ గ్రామానికి ఎలాంటి సేవలు, ఎలాంటి అభివృద్ధి పదంలోకి ఈ గ్రామాలు వెళ్తున్నాయని అంటారు సార్? మాకు గతంలో కూడా సార్ ఎమ్మెల్యే గారు ఉన్నా, చిరుమర్తి లింగయ్య గారు ఉన్నా కూడా కోమటి వెంకరెడ్డి సార్ సలహా మేరకే ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, మా ఊళ్ళో హై స్కూళ్ళు కానీ, 2 ప్రైమరీ హై స్కూళ్ళు, గ్రామ పంచాయతీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉన్నది. దానికి తోడు ఏంటంటే మాకు ప్రజలు ఎల్లకాలం ఒక నాగార్జున సాగర్ లెక్క మనకు ఉదయ సముద్రం కట్టడం సారు చేసింది. ఏంటంటే గతంలో ఎన్ని పనులు చేసినా కానీ పక్కన పెట్టినట్టయితే ఉదయ సముద్రం చేయడం వల్ల గత గవర్నమెంట్ కూడా ఒక ఉదయ సముద్రం గురించి మాట కూడా నోటి పలకలేదు. లాస్ట్కు చిరుమర్తి లింగయ్య అనే వ్యక్తి అందులోకి పోయి ఓట్ల కోసం ఉదయ సముద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది, స్విచ్ చేయడం జరిగింది. దాన్ని పట్టించుకున్న డాకాలు లేవు. కాలువల గురించి కానీ వాటర్ నింపాలని ఆలోచన లేకుండే. తర్వాత సారు ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మళ్ళీ మంత్రి గారు ఎమ్మడిపడి, సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మడిపడి ఇక్కడ తెచ్చి మళ్ళీ ఉదయ సముద్రం ఓపెన్ చేయడం జరిగింది. రైతులు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా సన్నబియ్యం విషయంలో కానీ, ఉచిత బస్సు విషయంలో కానీ, మెయిన్ ఇందిరామిల్లు కానీ, కరెంటు బిల్లు, ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న గవర్నమెంట్కి దానికి ఆకర్షించి రేపు స్థానిక ఎలక్షన్లో కానీ దేనికైనా మా ఊరు ముందంజల్లో ఉంటుంది. 12 వార్డులకు నేను 12 వార్డులు సర్పంచ్ మా మేడం ఉన్నప్పుడు 12 వార్డులకు 12 గెలిచిన ఘనత మన నకరికల్ నియోజకవర్గంలో మన ఫస్ట్ ఊరు మనదే. ఆ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపే, కోమరెడ్డి బ్రదర్స్ వైపే ఉంటారని నేను కోరుకుంటున్నాను. సరే, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ అంటే ఈ గ్రామం నుంచే ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇరువతి పక్కనే రాజగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ కోమరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పుడు నకరికల్ నియోజకవర్గం నుంచి గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు? ఇప్పుడు మాకు అంతకుముందు జరిగినాయి కాకుండా ఇప్పుడు మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఎప్పుడైతే ఉన్నాడో ప్రత్యేకంగా మా ఊరి మీద దృష్టి పెట్టి అన్ని గ్రామాలతో పాటు మా ఊరు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీసీ డబల్ రోడ్డు ఇక్కడ నుంచి చిట్యాలకు వెళ్ళి నల్గొండ వరకు డబల్ రోడ్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మిల్లు ఈ డబుల్ బెడ్రూమ్ కూడా పంచాలని మన మన
వేముల వీరేశన్న గారు అందరం కూర్చొని చర్చించి అవి పంచాల ఉద్దేశంతో ఆ 150 ఇళ్ళు పంచుతాం. 100 ఇళ్ళు వరకు మా ఊరికి ఇందిరమ్మ ఇళ్ళు కూడా రావడం జరిగింది. అందులో కొన్ని ఇప్పుడు 37 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి చేసిన అది గత గవర్నమెంట్ ఏం చేయలేదు, అది ప్రజలకెరికే అందరికీ తెలుసు. రుణమాఫీ మెయిన్ రైతులకు రుణమాఫీ జరిగింది, 2 లక్షల రుణమాఫీ. అది రైతులు సంతోషంగా ఉన్నారు. అందుకని ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మన మంత్రి గారు అంటేనే కోమటి బ్రదర్స్ అంటే రాష్ట్రంలో దేశంలో మంచి పేరున్న వ్యక్తులు. సార్ ఈ బ్రాహ్మణ వెల్లాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఈ రైతాంగానికి ఎంత భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది? బ్రాహ్మణులలో ఒకటే కాదు, నకరికల్ నియోజకవర్గం కానీ, మునుగోడు నియోజకవర్గం కానీ, ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో లక్షల ఎకరాలకు నీరు సాగు అందించే ఉద్దేశంతోనే ఉదయ సముద్రం ఓపెన్ జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మన ఎండాకాలంలో పంటలు ఎండిపోయి రైతులు తలకాయ పట్టుకున్న కాడికి వచ్చిండే అదే మూమెంట్లో సాగర్ నుంచి పానగల చెరువు నుంచి సారు దగ్గరుండి ఏఈ డీలర్ గారు చెప్పి దగ్గరుండి ఉదయ సముద్రం నింపడం జరిగింది. ఉదయ సముద్రం నింపిన తర్వాత చెరువు నింపడం జరిగింది. మరి రాజగోపాల్ సార్ ఎమ్మడివాడి మన మునుగోడు నియోజకవర్గానికి బ్రాహ్మణుల వల్ల కావచ్చు, పక్కన అప్పాసిపేటలు కానీ నల్గొండ నియోజకవర్గం నీళ్ళు కూడా అందించడం జరిగింది, చెరువులు నింపడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. సార్ మీరు ఇటు రాజకీయం ఒకవైపు, మరోవైపు ఆర్ఎంపీ డాక్టర్గా మళ్ళీ ప్రజలకు సేవ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు రాజకీయంతో పాటు వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ముందుండి వారికి చెడు వాళ్ళుగా వాళ్ళ యొక్క పరిష్కారానికి ముందుచూపుతోటి ముందుకు వెళ్తుంటారంట. మరి ఎలా సాధ్యమవుతుంది సార్ మీకు ఈ రెండు? ఇది నాది ఏంటంటే రాజకీయం అనేది ఒక భాగం అయితే వైద్యం అనేది జర కీలకమైనది. రాజకీయం అనేది ఎప్పుడు ఉంటుంది, ఒక రోజు అది అంటే ఒక సంవత్సరం మనం రావచ్చు, ఒక సంవత్సరం మనం గెలవచ్చు. కానీ ప్రజలు అనేది స్థానిక ఎలక్షన్లో కానీ ప్రజలను వ్యక్తి గుర్తుపట్టేదంటే నేను పొద్దున్న లేస్తే వైద్యం 24 అవర్స్ వైద్యంలో ఉంటాను. నేను చేసిన ల్యాబ్ టెక్నీషియను ఆర్ఎంపీగా చేసడం జరుగుతుంది. వాళ్ళకి ప్రజల దగ్గర కావడం ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ వల్లనే ప్రజల దగ్గరకి రాజకీయంలో ఎదగడం కూడా నా ఆర్ఎంపీ వృత్తితోనే ఎదగడం జరిగింది. ఎందుకంటే సేవలు ఏదేమైనా హాస్పిటల్ తీసుకుపోయినా బిల్లులు ఎక్కువ ఉన్నా కూడా ఒక రాజకీయ పరంగా మాట్లాడతారు, కానీ ఆర్ఎంపీ డాక్టర్ లెక్క మాట్లాడే విషయం అయితే లేదు. అప్పుడు ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు ఉన్నప్పుడు కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇప్పుడున్న వేముల వీరేశన్న గారు కానీ ప్రతి ఒక్కటి పేషెంట్లకు ఇబ్బంది ఏమైనా కలిగితే వారి ద్వారా ఫోన్ చేసి హాస్పిటల్లో ఫోన్ చేసి బిల్లు తగ్గించి ఏమైనా ఎక్కువ బిల్లు అయితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నా ద్వారా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. బిల్లులు కూడా చాలా మందికి ఇప్పించిన వైద్యం పరంగా. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పాలన అనేది మా చిరుమర్తి లింగయ్య గారు ఉన్నప్పుడు మా ఊరు గురించి పట్టించుకోలేదు, వేరే ఊరు కాదు మా ఊరు గురించి అసలే పట్టించుకోలేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ పంచలేకపోయాడు. దళితులకు 10 లక్షలు ఇస్తాయని మా 150 ఇళ్ళు ఉంటాయి ఎస్సీ వాళ్ళే మాదిగలు. వాళ్ళకి ఒక్కరోజు కూడా వచ్చి ఎవరైనా చనిపోతే కూడా ఊళ్ళోకి వచ్చి పలకరింపులు లేవు. 10 లక్షల స్కీమ్ పెట్టమంటే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి పెట్టినా మేము వద్దని లేదు, ఎవరికి పెట్టలేదు, ఎవరికి సాయం చేయలేదు. అందుకనే చిత్తుగా ఓడగొట్టినాం. ఎందుకంటే మా ఊరికి వెళ్ళి స్టార్ట్ అయింది. నేను ప్రతి మీటింగ్లో మా చిరుమర్తి లింగయ్య గురించి మాట్లాడాను. ఎందుకంటే ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే పనులు చేస్తే మా అన్నాన్ని ఉంటాం. వేముల వీరేశన్న గారు ఏంటంటే పని చేయడం జరుగుతుంది, ప్రతి పని ఏదైనా క్షుణ్ణంగా ఆలోచించి పని చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులనే ఎన్నుకుంటారు. చిరుమర్తి లింగయ్య గారు అనే వ్యక్తి ఒక పని కూడా చేయలేదు. ఇందిరామిల్లి మొన్న బీసీ కానీ ఎలక్షన్ల ముందు ఎస్సీ కమిటీలు కడతాను మంచి ఉన్న కమిటీలని కూలగొట్టేసాడు. అది ఇంతవరకు పిల్లలు వేసి అదే ఉన్నది. బీసీ వాళ్ళకి ఇస్తున్నాడు, గౌడ్స్కి ఇస్తున్నాడు, పద్మశాలకి ఇస్తున్నాడు, అన్ని గుణాలు లేపి బీసీ మీట్లో వచ్చి ఆగిపోయినది. ఆయన చేసిన అభివృద్ధి శూన్యం, ఏం లేదు. తిరుమతి లింగయ్య గారు చేసింది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీరేశన్ వచ్చిన తర్వాతనే ఇల్లు రావడం జరుగుతుంది, రుణమాఫీ, అన్ని గవర్నమెంట్ వచ్చే పథకాలు మొత్తం మా గ్రామానికి చెందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంట? మరీ ముఖ్యంగా అయితే ఉచిత కరెంటు ఒకటి, బస్సు ఒకటి, తర్వాత ఇంటి బిల్లు. ఉచిత కరెంటు మామూలు విషయం కాదు. నేను రోజు 700 నెలకు 700-600 కట్టేవాడిని. అవి సేఫ్ అవుతున్నాయి. ప్రజలు బాగా ఆలోచనలు. సన్న బియ్యం ప్రతి ఒక్కరికి బీపీడి బియ్యం తినాలంటే చాలా ఇష్టం ఉంటుంది. రేషన్ కార్డు బియ్యం వస్తే పక్కకు అమ్ముకునేది చాలా మంది వరకు. ఇప్పుడు అమ్ముకోవడం కాదు, కడుపు నిండి అన్నం తింటారు. ఎందుకంటే ముసలోళ్ళ కానించి పేదోళ్ళ కానించి ఎవరైనా అందరూ ఒక రకంగా సన్న బియ్యం తినడం జరుగుతుంది. సంతోషంగా ఉన్నారు. చాలా పథకాలు అనేది ఒక్కొక్కటిగా ద్వారా అన్నిటి చెందారెట్టి గవర్నమెంట్ ఆలోచించి ఒకటి తర్వాత ఒకటి చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు పేదలు నిలిపేది ఏ విధంగా అందుతున్నాయి మన గ్రామంలో? ఇప్పటివరకైతే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మేమందరం ప్రతి ఒక్కరం మండల పార్టీ అధ్యక్షుడితో మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు సలహా తీసుకొని వేముల వీరేశన్న సలహా తీసుకొని ఎవరికి లేదు అసలైన పేదోడు ఎవరికి నెంబర్ 1ల పేదోడికి ఇల్లు కట్టడం జరుగుతుంది.
సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ గత గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, పింఛన్లు ఇచ్చింది లేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా అన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని పథకాలు కూడా ప్రజల చేరవేయడం మా బాధ్యత. ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని, మండల పార్టీ అధ్యక్షుడు చొరవ తీసుకొని, మంత్రి గారి సలహా మేరకు మేము ఊళ్ళ పైన చేయడం జరుగుతుంది. సార్ బెల్ట్ షాప్ల వల్ల చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతుంది. గత ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతుంది. ఇవి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో కొంచెం కట్టడి చేసినట్టు చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం నుంచి కూడా కట్టడి చేయాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. బెల్ట్ షాప్లతో చాలా ప్రజలు ఇబ్బంది సతమతం అవుతున్నారని మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. ఇది అయ్యే అవకాశం ఉందంటారు? ఇది సాధ్యం కాని వరకు. ఎందుకంటే రాజగోపాల్ సార్ కంకణం కట్టుకోండి. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు చేతులేసి దండం పెడుతున్నారు. కానీ అక్కడున్న ప్రజలు సంతోషంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ తేడా ఏంటంటే సారు కూడా మన ఒక అబ్బాయి చనిపోయినప్పుడు 1,00,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఎందుకు చనిపోయాడని మమ్మల్ని అడిగాడు. మండల పార్టీ అధ్యక్షుడు అందరూ ఉన్నాం. సార్ ఇట్లా మందు తాగితే చనిపోయాడు సార్, ఆ పిల్లలు లేరు, చిన్న పిల్లలు అంటే, అరే ధర్మయ్య ఇప్పుడు నువ్వు డాక్టర్ పని చేస్తున్నావు కదా, మనం కూడా మందు బంద్ చేపిద్దాం, బెల్ట్ షాపులు అనేది ఉండొద్దు, ఊళ్ళో చేద్దామని చెప్పారు. అయితే కొంతమంది ప్రజలు 70% వద్దనేటలో ఉన్నారు. వాస్తవానికి 30% కావాలని ఉంటారు. ఎందుకంటే మందుకు చెడుకు తొందరగా అలవాటు పడతారు. మంచిది కావాలంటే టైం పడుతుంది. అది కూడా ఏంటంటే గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే ఈ ఒక్క మునుగోడు నియోజకవర్గం కాదు, నల్గొండే కాదు, మొత్తం కాన్స్టిట్యూన్సీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితేనే అది ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యాలతో ఉంటారు. సార్ యువత కూడా ఇప్పుడు ప్రధానంగా మద్యం, డ్రగ్స్, బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు చేసిన అఘాత్యాలు జరుగుతున్నాయి. యువతకు ఉపాధి విషయాల్లో ఏ ప్రభుత్వాలు కూడా విఫలమైపోతున్నాయి. యువతలో మార్పు రావాలంటే మీరు ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య డాక్టర్గా కూడా వైద్యం కొనసాగిస్తున్నారు. యువతలో మార్పు రావడానికి యువతకు ఎలాంటి సూచన సలహాలు ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? వాస్తవానికి ఒక డాక్టర్గా నేను ఆలోచించేది ఏంటంటే అనేకమైన జబ్బులు వస్తున్నాయి. క్యాన్సర్లు, టీబీలు, షుగరు, బీపీలు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయంటే వాస్తవం చెప్పాలంటే 1% మనం తినే ఫుడ్లో కల్తీ, దానికి తోడు ఏంటంటే మందు కల్తీ. మనం ఎంత స్వచ్ఛమైన వాటర్ తీసుకున్నా ఫుడ్లో ఖరాబ్ అవుతుంది. దానికి తోడు 100 మందిలో 90 మంది మందు తాగుతూ ఉన్నారు. చచ్చినా, బతికినా, పుట్టినా, పెరిగినా అందరూ. యూత్ పోరగాలు 6th క్లాస్ పోరగాడు కూడా థమ్స్అప్లో 90 వేసుకుని తాగే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే చెడు అలవాట్లకు తొందరగా దగ్గర అవుతారు, మంచి అలవాటుకు కారు. ఎందుకంటే యూత్ ఈ రోజుల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు ఆలోచన ఏంటంటే అప్పుడున్న గత గవర్నమెంట్లో ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. ఎవరు యూత్కు అందరు పక్క పెట్టేసిండు. గొర్రెలకి యాదవులకు ఏం చేసిండు, గొర్రెలు ఇస్తున్నా అని చెప్పి గొర్రెలే కాసుకోవాలి, జాబ్ ఇచ్చేయలేదు అని విషయం మీద చేసిండు. ఎస్సీ వాళ్ళకి 10 లక్షల స్కీమ్ ఇస్తున్నాడు. 10 లక్షలు ఏదో మారుమూలలో 10 ఇళ్ళు ఉండే గ్రామాలు ఎంచుకొని ఇచ్చారు. ఏంటంటే ఎలక్షన్ల కోసం. ఇది గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే స్టడీ చేసిరో, డిగ్రీ చేసి, బీఈడీ చేసి, తర్వాత ఇంజనీరింగ్ చేసి రోడ్ల మీద తిరుగుతుంటే ఆలోచించి ఫస్ట్ ఇచ్చిన లక్షల ఉద్యోగాలు ఇలా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ యూత్ గురించి ఆలోచిస్తున్నది. డ్రగ్స్ విషయంలో నెంబర్ 1 రోజు ఒకటి మీరు పేపర్లో చూస్తూనే ఉన్నారు, మనం కూడా చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో రకంగా ఏదో డిస్టిక్లో ఏదో గ్రామంలో డ్రగ్స్ అనేది దొరుకుతుంది. ఈ వ్యవసాయానికి పోవాలంటే గవర్నమెంట్ ఆలోచించి ఈ మద్యపానాన్ని నిషేధిస్తేనే స్వచ్ఛమైన ఫుడ్ తిన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని పింఛన్లు ఇచ్చినా కూడా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మందు బంద్ చేయాలి. డ్రగ్స్ ఒకటి అరికట్టినైతే యూత్ ఉండదు, చదువుతారు, మంచి జాబులు పొందే అవకాశం ఉంటుంది. సార్ ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇక్కడ నుంచి బస్ సౌకర్యం కల్పించాలంటున్నారు సార్, ఇటు నుంచి మునుగోడు నార్కట్పల్లి నుంచి. ఇది వాస్తవం. ఇది ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది. మన పార్టీ వీరేశం అన్న నీకు దృష్టి తీసుకెళ్తే మండల పార్టీ బతులుషయ్య గారు మన మేనేజర్తో మాట్లాడి నార్కపల్లి టు మునుగోడు స్కూల్ టైంకు బస్సు పోతున్నది. ఇది ఏంటంటే వాస్తవానికి ఆటోలు మా ఊళ్ళో 40-50 ఆటోలు ఉంటాయి. ఇక్కడ నుంచి అప్పాసిపేట చిట్యాలకు వెళ్ళి నల్గొండ వరకు బస్సు ఉండేది. ఈ ఆటోల వల్ల కొద్దిగా ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు అయితే రోడ్ రిపేర్ అవుతుంది కావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు విద్యుత్ బండ్లు అవి వచ్చినాయి కదా, మన దృష్టికి తీసుకొచ్చినాం. బస్సులు పెంచి ప్రతి గ్రామానికి బస్సు వచ్చేటట్టు మా పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అప్పాసిపేట, ఔరండి, చౌడంపల్లి, ఇటు గంగూరు కూడా రత్తిపల్లికి వెళ్ళి మా హై స్కూల్కి వస్తారు పిల్లలు చదువుకోవడానికి. చాలా ఇబ్బంది అవుతుంటేనే ఇప్పుడు ఆల్రెడీ ఒక బస్సు నడుస్తున్నది. త్వరలో కూడా బస్సు వేపిస్తారని సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. సార్ ఇప్పుడు వానాకాలం సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, విద్యా వైద్యం ఎలా కొనసాగుతుంది గ్రామాల్లో? ఇప్పుడు కరోనా వచ్చిన కాడ నుంచి అయితే ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు. ఎవరింట్లోనైనా జ్వరం వచ్చిందంటే డోలో, మళ్ళీ సర్ది అయిందంటే చెట్టు తిని అది వేసుకొని అందరు నోటెడ్ అయిపోయింది. ఇది కరోనా వచ్చిన కాడ నుంచి. ఇప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నారు, ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు. సార్
గత ప్రభుత్వంలో ధరణి పోవటం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాతమైన అక్రమాలకు గురైనాయి. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఈ భూభార చట్టం ద్వారా రైతులకు ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారు. మొన్న కూడా రెవెన్యూ సదస్సు పెట్టిరు. మా ఊళ్ళో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. మా మండలం కాకుండా అన్ని మండలాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అప్పుడు గతంలో చేసిన దానికన్నా ఇప్పుడు చేసిన భూభారత తెచ్చిన తర్వాత, చట్టం తెచ్చిన తర్వాతనే భూ పరిష్కారాలు అవుతున్నాయి. రైతులు కూడా సంతోషంగా ఉంటారు. ఎవరికైతే పట్ట లేదో ఆ పట్ట చేయించడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా మన ఎంఆర్ఓ గారు ఎన్ముల వీరేశవన్న మంత్రి గారు కూడా మనం చెప్పిండు, ప్రెస్ మీటింగ్లో చెప్పేసిండు. ఏ పని అయినా క్షుణ్ణంగా ఆలోచించి భూభారతి చట్టం ద్వారా ఏ విధంగా ప్రకటనలు ఉన్నాయో, ఏ విధంగా గమనికలు ఉన్నాయో అవన్నీ పాటించి ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో తెచ్చిన వీఆర్ఓ గత ప్రభుత్వం తొలగించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు వీఆర్ఓ ఉండాలి సార్. ఎందుకంటే ఒక ఊరికి ఒక వీఆర్ఓ ఎందుకుంటాడు? ఊరి సమస్య అతనికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆర్ఐ ఎంఆర్ఓ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరికి చెప్పలేరు, చేయలేరు. వీఆర్ఓ ఏంటంటే భూ సమస్యలు ఎక్కడెక్కడ భూ ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది, ఎవరికి ఎంత ఉన్నది, మల్లయ్యకి ఎంత ఉంది, రెడ్డికి ఎంత ఉంది, ఇంకోటి ఎంత ఉంది, ఆలోచించే వ్యక్తి ఎవరంటే వీఆర్ఓ లేకుండా రెవెన్యూలో వచ్చిన తర్వాత కూర్చుంటే అలా సమానం దొరకదు, వాళ్ళు చెలకు తిరగలేరు. ఆ వీఆర్ఓ వీఆర్ఏ వస్తేనే మన భూ సమస్యలు కూడా తొందరగా సాల్వ్ అవుతాయి. అవి రావడం మంచిది. సార్, సర్పంచుల కాలం నుంచి దాదాపు సంవత్సరాల పరిచయలకు అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు. సర్పంచులు ఉన్న కాలానికి అంటే ప్రజాప్రతినిధులు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్లు ఉన్న పరిస్థితి తేడా ఉంది. ప్రజలు కొంచెం గ్రామ పంచాయతీల్లో కొంచెం అభివృద్ధి కుంటుపడిందని మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు సార్. వాస్తవం ఇది ఏంటంటే సర్పంచ్ ఉన్నప్పుడు ఎంపీటీసీ సర్పంచ్ వార్డు నెంబర్లు ఉంటుందంటే ఒక వార్డు నెంబర్ ఉంటాడు. వార్డు నెంబర్లు ఏంటంటే అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు సర్పంచ్ చేరవేయడం జరుగుతుంది. తర్వాత ఒక ఎంపీటీసీ ఉంటాడు. ఏదైనా సమస్యలు ఉంటే అందరు కూర్చొని మాట్లాడి ఒక సర్పంచ్ చెప్తే పనులు అయ్యే పనులు ఈ రోజే అవుతాయి. ఈ ఆఫీస్ పరిపాలన ఏంటంటే వాళ్ళు ఏంటంటే చేసేదే కొద్ది జాబ్, వాళ్ళ రిస్కులు ఎక్కువ ఉంటాయి. ఇలా బోనాల పండుగ వచ్చింది, లైట్లు వేయాలంటే ఎవరు అడగాలి? ఆఫీసర్ని అడగాలి. కొంతమంది ప్రజలు నా దగ్గరకు వస్తారు, మాజీ ఎంపీటీసీ గారికి మండల పార్టీ అధ్యక్షుడికి ఫోన్లు చేస్తుంటారు. ఎంత ఫోన్లు చేసిన ఏంటంటే అధికారంగా ఒక ప్రజాప్రతినిధి ఉంటేనే పనులు తొందరగా అవుతాయి. ఎందుకంటే ఈ రోజు చేసే పని 10 రోజులు పడుతుంది స్పెషల్ ఆఫీసర్లో. ఎందుకంటే వాళ్ళకి అంత ఉండదు కదా. ఇప్పుడు సర్పంచ్ గెలిపించినప్పుడు ఏంటంటే దగ్గర ఉండి మాట్లాడితే పని చేసేయడానికి సర్పంచులు ఉంటారు. సర్పంచులు ఎంత తొందరగా స్థానిక ఎలక్షన్లు పెడితేనే గ్రామాభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వల్ల మోరీలు తీయాలన్నా, లైట్లు వేయాలన్నా, మోటార్లు కాలిపోయినా కూడా అంత తొందరగా అంటే మా ఊర్లో అవుతున్నవి. కొన్ని ఊర్లలో చాలా ఇబ్బందులు పడుతుంది. నేను పక్కన విలేజ్ ఎలికట్లు చేస్తాను, 23 సంవత్సరాలు అక్కడ చేయబట్టి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. మేము ప్రజాప్రతినిధులు ఉన్నాం అనుకో, నేను ఎవరైనా అప్పు తెచ్చినా సరే మోటార్లు చేయడం జరిగితే తర్వాత బిల్లులు తీసుకుంటాం. వాళ్ళు పాపం లేని సాలని జీతాలతో పని పెట్టాలని లక్షలు పెట్టాలని పెట్టలేని పరిస్థితి ఉన్నారు కొంతమంది వీఆర్. సార్, గత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఓడిపోవడానికి కారణం నేను చెప్పిన కదా, ఆయన చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టి ఎస్సీ వాళ్ళకి మాదిగోళ్ళకు ఎక్కువ పని కూడా చేయలేదు. ఫస్ట్ తిరగబడ్డది మా మాదిగ జాతీయ తిరగబడ్డదు. ఆయన చేసిన పనులు, అభివృద్ధి పనులు లేవు. 70,000 మెజార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి వేముల వీరేశవన్న. అంత మెజార్టీ వచ్చిందంటే శూన్యం. ఈయన చేసిన పనులు లేవు కాబట్టి ప్రజలంతా తిరగబడ్డారు, బుద్ధి చెప్పారు. సార్, ప్రస్తుతం వేముల వీరేశం గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి అభివృద్ధి ఎప్పుడు ఫోన్ ఎప్పుడు ఎవరైనా చనిపోయినా, ఏమైనా ఫోన్ ఇబ్బంది ఉన్నా కూడా, స్టేషన్ల పని ఉన్నా కూడా ఎమ్మడే స్పందించి మీరు సర్పంచ్ గారు, మీరు ఊరిని ఎస్ఐ గారు చెప్తే ఏదైనా ఉంటే చూసుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలో స్పందన బాగుంది, పని కూడా చేయడం జరుగుతుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలంటే మద్యం, డబ్బు ఏర్లే పారుతుంది. ఓటు అనేది పవిత్రమైనది. ఇటు రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఈ ప్రలోభాల పరం నుంచి ప్రజలు బయటపడాలన్నా, ఓటర్ బయటపడాలన్నా, ప్రజల్లో మార్పు రావాలంటారు, రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారు? ప్రజలలో మార్పు ఎప్పుడు రాదు సార్. ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి నడుస్తున్నది. ఎందుకంటే మందు అనేది సహజంగా 500 ఓటు వేసినా, 500 ఒక ఓటుకు ఇచ్చినా కూడా 1000 రూపాయలు ఇచ్చినా కూడా మందు అయితే ఏరులై పారుతుంది. అది ఏంటంటే గవర్నమెంట్ స్పందించి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఎప్పుడైనా అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆలోచించలే. ఏర్లై పారుతూనే ఉంటుంది, ప్రజలలో చేతనే ఉంటుంది. అదైతే మనం బంద్ చేయడానికి మనం అందరికి కంకణం కట్టుకుంటూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు స్థానిక ఎలక్షన్లు ఏంటంటే కంపల్సరీ సరే మద్యం లేకపోయినా డబ్బులు కొంత ఇచ్చేసి స్థానిక ఎలక్షన్లు జరుగుతాయి. స్థానిక ఎలక్షన్లు ఏంటంటే మంచి వ్యక్తిని గుర్తించి పెట్టడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే రేపు నేనే కాదు, ఎవరైనా స్థానిక ఎలక్షన్లు అంటేనే ఊర్లో ఉన్న వ్యక్తి ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు.
గెలవక ముందుగా ఇక్కడ ఉంటాం, అందరికి అందుబాటులో ఉంటాం అది అంటారు. గెలిచిన తర్వాత పట్టణాలు పోయి తిష్ట చేస్తున్నారు. మాకు స్థానికంగా అందుబాటులో ఉండే నాయకునికి అయితేనే మాకు బాగుంటుందని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్థానికంగా అంటేనే సర్పంచ్ అంటేనే ఊళ్ళో ఉండాలి. ఒక చిన్న సందకం వచ్చిన, చిన్న పంచాయతీ వచ్చినా, పల్లెటూరులో ఏంటంటే చిన్న చిన్న పంచాయతీలు కూడా సర్పంచ్ దగ్గరికి వస్తారు. నల్గొండలో 5 ఎకరాలు ఉంటే అది కూరదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఎవరైతే ఊళ్ళో ఉంటారో స్థానిక ప్రజలల్లో ఎప్పుడు ఉంటారో అందుబాటులో ఉన్న వాళ్ళకే ఓటు వేయడం జరుగుతుంది. సార్ ఫైనల్గా సార్, ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మీ గ్రామ ప్రజలకు, మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడున్న రిజర్వేషన్ ఏంటంటే పోయినసారి మన గవర్నమెంట్ ఏంటంటే బీసీ, మాది ఏంటంటే ఎస్సీ ఎంపీటీసీ వచ్చినది, జనరల్లో సర్పంచ్ వచ్చినది. రేపు ఎందుకంటే 42% రిజర్వేషన్ వల్ల రేపు బీసీ వస్తుందా ఎస్సీకి వస్తుందా చూసి ఆలోచించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. అది కూడా మా మంత్రి గారి సలహా మేరకే జరుగుతుంది, వేముల వీరేశన్న సలహా మేరకు జరుగుతుంది. సార్, గ్రామాలలో బాగా వీధి కుక్కలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ నిర్మూలన కోసం మీరు ఏమన్నా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తారా? ఇది మంచి ఆలోచన సార్. ఏంటంటే ఇది గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వీధి కుక్కలను చంపేయడం జరిగింది. ఒక 4 ట్రాక్టర్ల వీధి కుక్కలను చంపిన నా పీరియడ్లోనే చంపి పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు కోర్టులు కూడా పేపర్ చూసిన కోర్టు కూడా స్టే ఇస్తున్న వీధి కుక్కలు అంటే దాదాపు 1000 కుక్కలు ఉంటాయి మా ఊళ్ళో. 3000 జనాభా ఉంటుంది, మాకు 5000 జనాభా ఉంటుంది, 2200 ఓటర్స్ ఉంటారు. ఆ జనాభాలలో సగం కుక్కలు ఉన్నాయి, జనాభాలలో సగం కుక్కలు ఉన్నాయి. ఎందుకంటే నైట్ నేను వైద్యానికి పోతాను కూడా కుక్కలు ఖర్చే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు వీధులు ఎమ్మడిపోతే కూడా ఎమ్మడిపడే అవకాశం ఉన్నది. కానీ గవర్నమెంట్ అతి తొందరగా నిర్ణయించుకొని కుక్కలు చంపేయడం ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రోజు పేపర్లో, హైదరాబాద్ టీవీలలో చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తూనే ఉన్నాం. కుక్కలు చంపేయడం అంటే చట్టం ఒప్పుకున్నది వేరు, కానీ ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పడేది కష్టమవుతుంది. కాబట్టి కాకపోతే దానికి ఒక పార్కు, ఇప్పుడు మన పులులు అవన్నీ ఉంటాయి కదా జీవరాశులని, ఆ విధంగా గవర్నమెంట్ ఏమైనా చేసి ఆలోచించి చేయాలి. మేము సంపాదన చెప్తలేం, కానీ అది ఏ విధంగా ఆలోచన చేస్తే అంత తొందరగా చేస్తే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు. కోతులు కూడా అంతే సార్. రైతులు కొత్త పంట పెట్టాలంటే కూడా చాలా భయపడుతుంది. ఇళ్ళకి వెళ్ళి మైదానికి జరుగుతుంది సార్. గత ప్రభుత్వం కూడా విఫలం అయిపోయింది నిర్మూలన విషయంలో. మరి ఈ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందంటారు? 100% కుక్కల విషయాలు కానీ కోతుల విషయాలు, పంట పొలాలు, పండ్లు, కనీసం మనం ఇళ్ళల్లో పిల్లలకు మామిడి పండ్లు, జామ పండ్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి కదా, అవి మనం తినలేకపోతున్నాం. ఎందుకంటే కోతుల బెడదల వల్ల, చెట్లు కోతుల బెడద. కానీ మా కాడ తక్కువ ఉన్నాయి, మా దగ్గర లేవు. కానీ వేరే నియోజకవర్గానికో కొన్ని గ్రామాలలో ఉన్నాయి వాస్తవం. అవి కూడా ఏంటంటే ఎడారిలో ఒక ఉంది మన పార్కు లాంటిది ఒకటి దానికి ఉపయోగించి గవర్నమెంట్ ఇనాము ఉన్న కాడ చేసి దాన్ని పార్కు పెట్టి అల్ల చెట్లు పెంచి కోతులను కానీ కుక్కలు కానీ వేస్తే బాగుంటుందని కోరుకుంటాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా సార్ కోతుల పార్కులు, పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు పెట్టిరు కానీ అవి ఇంతవరకు అయితే పండ్ల మొక్కలు లేవా సార్? పండ్ల మొక్కలు లేవు, అన్నీ వేరే చెట్లు పెట్టిరు కానీ పండ్ల మొక్కలు అయితే పెట్టిన దాఖలు అయితే లేవు, మా దగ్గర అయితే లేవు సార్. ప్రజలు ఇంకో సమస్య సార్, పనికార పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు సార్. ఎట్లా ఉంటుంది? అది కేంద్ర గవర్నమెంట్ సంబంధించింది. రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి పెడితే మంచిగా ఉంటుంది. వాస్తవానికి నాకు 2 ఎకరాల భూమి ఉంది, 5 ఎకరాలు ఉంటాడు, చేయడు, కంప చెట్లు మొలుస్తాయి. వాన పని అంతే. ఇక కౌలుకి ఇచ్చినప్పుడు కంప చెట్లు పీకడం, మళ్ళీ పడవడం, మళ్ళీ తీపియడం, మళ్ళీ పెంచడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏంటంటే వ్యవసాయానికి రైతులకు కూలి రేట్లు పెరిగినాయి కాబట్టి రైతులకు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రైతు కూలీ ఇచ్చే బదులు ఇదే పైసలు ఇస్తే రైతుకు సేఫ్ అవుతుంది, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది అట్లా చేస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.